నమస్తే ఫ్రెండ్స్, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. తిమ్మిని బమ్మిని చేయటం అంటే ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే నేను చూపిస్తాను, చూడండి. ఇదిగో ఫస్ట్ దీన్ని చూడండి. చూశారు కదా? ఇప్పుడు దీన్ని వినండి. My lord, in item 8, my lord, in the first round it was animal fat, my lord. On 30th September 24, your lordship's restrained. Tell all these My things. lord, all these are chemicals they are using, this bathroom No, chemicals. Who is asking you why you have become an expert on it? Who is telling you to tell this all these things? No, it is If there is, you go and tell the authority. place 340, my lord. Place 340 for a moment, my lord. On 30th September 2024, para 11. Animal fat is not there, toilet use is not there. You are only filing your defense you are taking. It happened because SIT has found no animal fat, my lord. There Now SIT can find out. We have already told that as CBI matter has been entrusted to CBI. Yes, my lord. They are holding investigation. We have said that CBI investigation and administrative issues are altogether different. Yes, my lord. Whatever CBI will conclude in the report, in the Yes, ma'am. investigation report, court will proceed My lord, accordingly. we will help CBI, but this is creating law and order problem, my lord, there. విన్నారు కదా? జరిగింది ఒకటైతే దాన్ని మరో రకంగా ప్రొజెక్ట్ చేసి మరో రకంగా ప్రాపగాండా చేయటమే తిమ్మిని బమ్మిని చేయడం అంటారు. సహజంగా న్యాయస్థానాలు చేసే వ్యాఖ్యలు, ఇచ్చే తీర్పులు, వాళ్ళు చేసేటటువంటి కామెంట్స్ పట్ల దాన్ని మార్చటానికి, దాన్ని వక్రీకరించడానికి చాలామందికి ధైర్యం సరిపోదు. అమ్మో దొరికిపోతామేమో, అమ్మో రేపటి రోజున తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే వాటి ఒక భయం అయితే మనస్సులో, గుండెల్లో ఉంటుంది. కానీ కొంతమందికి ఏ వ్యవస్థ అయితే మాకేంటి, ఎవరు చెప్తే మాకేంటి, మేము మాదైనటువంటి ఫేక్ ఫ్యాక్టరీలో వండి వార్చినటువంటి దాన్నే ప్రజల మెదళ్ళలో నాటడానికి ప్రయత్నం చేస్తాం అనేటటువంటి ధోరణిలో పెడుతూ ఉంటారనమాట. సో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, నిన్నంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని బాగా బలంగా తిప్పింది. ఏంటయ్యా అంటే, లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు అట ప్రభుత్వానికి అక్షింతలు వేసిందట. జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణుల? చంద్రబాబు ప్రోద్బలంతో తప్పుడు పిటిషన్లు వేసిన వారికి సూటి ప్రశ్న, ఆధారాలు ఉంటే సిబిఐకి ఇవ్వాలని సూచనతో అంతా గప్చుప్. చంద్రబాబు వాగావు కదా, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి నువ్వేమన్నా నిపుణుడువా అని అడిగినట్టుగా, చంద్రబాబును నిలదీసినట్టుగా ఒక ఫేక్ అంశాన్ని అయితే తిప్పారు. నేను ఇంతకుముందు వీడియోలోనే చాలా క్లియర్గా చూపించాను. కావాలంటే ఆర్డర్ కాపీలో ఉన్నటువంటి అంశాలు కూడా మీరు చదువుకోవడానికి ఈజీగా నేను అండర్లైన్ చేసి మరీ చూపిస్తాను, చూడండి. అసలు న్యాయమూర్తి గారు అన్నది జంతు కొవ్వు లేదు, లేదంటే టాయిలెట్ క్లీనర్ లేదు అని చెప్పడానికి నువ్వేమన్నా నిపుణుడివా? నీకేం అర్హత ఉంది? అసలు చెప్పడానికి నువ్వెవరు? హూ ఆర్ యూ అని చెప్పేసి గట్టిగా నిన్న గ్యాగ్ ఆర్డర్ కోసం పిటిషన్ వేసినటువంటి వ్యక్తికి సంబంధించిన లాయర్ని ప్రశ్నించారు. అసలు మీరెవరయ్యా ఇందులో జంతు కొవ్వు లేదు అని చెప్పడానికి, లేదంటే టాయిలెట్ క్లీనర్ లేదు అని చెప్పడానికి? అసలు మీరెవరు? మీరేమన్నా నిపుణులా? మీకెట్లా తెలుస్తుంది? ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళని నిలదీస్తే, ఏది గ్యాగ్ ఆర్డర్ కోసం ట్రై చేసేటటువంటి ఈ అంశాలు ఎవ్వరు మాట్లాడటానికి వీలేదని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ కోసం ట్రై చేసేటటువంటి ఈ మానూరు శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించిన న్యాయవాదిని ప్రశ్నిస్తే, దాన్ని రివర్స్ చేసి చంద్రబాబును ప్రశ్నించారు. జంతు కొవ్వు లేదు అని చెప్పడానికి మీరెవరు నిపుణులా అని అన్నదాన్ని కాస్త జంతు కొవ్వు కలిసింది అని చెప్పడానికి మీరేమన్నా నిపుణులా అని అన్నట్టుగా మార్చేసి, అర్థాన్ని మార్చేసి మనందరి మీదకి తోసేసేటటువంటి ప్రయత్నం, ఏదో జరిగిపోయిందని చెప్పేసేటటువంటి ప్రయత్నం అయితే నిన్నంతా చేశారు. ఇది అఫీషియల్ సోషల్ మీడియాలోనే వాళ్ళు వేసినటువంటి పోస్ట్ అన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము ఎంతకైనా దిగజారుతాం, ఏ రకంగా మాట్లాడతాం, ఎన్ని ఫేక్ పోస్టులైనా పెడతాం, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మమ్మల్ని ఎవరు ఏమీ పేకలేరు, న్యాయమూర్తులు చెప్పిన మాటలను కూడా మేము వక్రీకరిస్తాం, మీరు మమ్మల్ని ఏమన్నా చెయ్యగలరా, పేకగలరా అని చెప్పేసి సవాల్ విసురుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇంతకుమించి దీని గురించి మాట్లాడటానికి కూడా ఏమీ లేదన్నమాట. వాళ్ళని ఎవరన్నా పేకగలిగే వాళ్ళు ఉంటే పేకటం తప్ప
చేయగలిగే వాళ్ళు ఉంటే చట్టపరంగా చేయటం తప్ప ఏమీ లేదు, అయిపోయిందంతా. ఇష్టం, వాళ్ళ ఇష్టం, అడ్డంగా మాట్లాడటం, అడ్డంగా వాదించడం అనేది జరిగిపోతూ ఉంది. సరే, మాలాంటి వాళ్ళం కొంతమంది అప్పుడప్పుడు తెలిసిన విషయాలు లేదంటే ఎవరైనా సోషల్ మీడియాలో రాస్తే బాబు ఇది నిజాలని చెప్పేసి చెప్పడం తప్ప ఏమీ చేయలేమన్నమాట. ఇదొక అంశం అయితే, ఇంకొక 2 విచిత్రమైనటువంటి పాయింట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏంటయ్యా ఆ పాయింట్లు అంటే, మీరు ఒక ఫోటో చూడండి. ఒక వ్యక్తి కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు కదా, అతను మీరు గుర్తుపట్టగలరా? ముఖ్యంగా ట్విట్టర్ ఫాలో అవుతున్న వాళ్ళకి బహుశా ఇతను చిరపరిచితుడు, సుపరిచితుడు కావచ్చు. ఇతని పేరు ఈశ్వర్ విష్ణుబొట్ల. ఇతను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అరెస్టు చేశారని, అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, విడుదల కూడా చేశారని, విడుదల చేసిన తర్వాత ఆచూకీ దొరకట్లేదని చెప్పేసి కొన్ని పోస్టులు అయితే విపరీతంగా తిరుగుతున్నాయి. సో అరెస్టు మాట నిజమే అని చెప్పేసి కూడా కొంతమంది ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే విచిత్రంగా ఇతన్ని సమర్థిస్తూ, ఇతని అరెస్టును ఖండిస్తూ బీజేపీ సానుభూతి పరులు, వైసీపీ సానుభూతి పరులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. మీరు మచ్చుకొని శాంపిల్స్ కూడా చూడొచ్చు. సనాతన మంచి ప్రభుత్వంలో కంటే క్రిస్టియన్ సీఎం కింద సేఫ్గా ఉండేవాళ్ళం అనుకునేలా చేస్తున్నారు సైకో తమ్ముళ్ళు అంటూ ఒక పోస్టు. రఘురామకృష్ణరాజుని ఇబ్బందిని పెట్టాడని ప్రభుత్వం మారాక పోలీసు వారిని ఇబ్బంది పెట్టడం మనం చూస్తున్నాం. మరి ఈశ్వర్ని ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు చూస్తున్న టీడీపీ వాళ్ళు అదే చేస్తున్నారు. పోలీస్ శాఖ వారి విజ్ఞత చూపాలి, ప్రభుత్వం మారిపోతే అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేశారు. అంటే వీళ్ళంతా బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనమాట. అదేంటి, బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసింది? వీళ్ళు ముందు వెనక చూసుకోకుండా మరి కూటమి ప్రభుత్వాన్ని ఈ రకంగా ఎందుకు దుర్భాషలాడుతున్నారయ్యా అంటే, అతను బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్తున్న కార్యకర్త అని చెప్తున్నటువంటి ఈ ఈశ్వర్ విష్ణుబొట్ల తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడు కుటుంబం మీద కక్కని విషయం అంటూ లేదు. ఇతని పోస్టులు చూస్తే నేను ఆ దరిద్రాలు నేను చూపించలేను కానివ్వండి, ఇతని పోస్టులు కనుక సోషల్ మీడియాలో చూస్తే అసలు ఇతను బీజేపీ అభిమాని లేదంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీల అభిమాని అని చెప్పేసి ఎవరు అనుకోరు. పక్కా వైసీపీ అభిమానిగా బిహేవ్ చేస్తుంటాడు. దారుణం, నీచం ఏంటంటే చంద్రబాబు నాయుడు సతీమణిని, ఆయన కోడలిని ఇతను తిట్టినన్ని తిట్లు, ఇతను ఉపయోగించినటువంటి భూత పదజాలం, ఇతను మాట్లాడినటువంటి మాటలు బహుశా వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడి ఉండరేమో అనేటటువంటి విధంగా అయితే కొన్ని ఉంటాయి. నేను కొన్ని గతంలో కూడా చూశాను. గతంలో కూడా ఆ స్క్రీన్ షాట్లు చూశాను. ఇతను ఏమీ చేయలేరా, ఏమీ పేకలేరా అని చెప్పేసి అక్కస్సు వెళ్ళబోస్తూ ఆ బాధను వ్యక్తం చేస్తూ కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రివర్స్లో ఇతను తిడుతూ ఉన్నటువంటి పోస్టులు కూడా నేను చూశాను. అయితే ఇతను విదేశాల్లో ఉంటాడని, కాబట్టి ఇతను ఎవరు ఏమీ చేయలేరని చెప్పేసి కూడా ఆ రోజుల్లో చెప్పుకునేవారు. మరి స్వదేశానికి తిరిగి వచ్చాడో ఏంటో కానీ మొత్తానికి అరెస్ట్ చేసినట్టుగా సమాచారం ఉంటుంది. మరి ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మరి బీజేపీ అభిమానం అయినటువంటి ఈ వ్యక్తి మరి కూటమిలో పొత్తులో ఉన్నటువంటి పార్టీ అధినేతని, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇంతగా దూషించడం ఏంటి? వైసీపీ తరపున వకాల్తా పుచ్చుకుని అంతగా మాట్లాడటం ఏంటి? బీజేపీకి వైసీపీకి ఏమైనా సీక్రెట్ సంబంధం ఉందా? రిలేషన్షిప్ ఏమైనా ఉందా? పోనీ ఆ రకంగా తిడుతుంటే, ఆ రకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే మరి బీజేపీ వాళ్ళైనా సరే తప్పురా నాయనా అని చెప్పేసి ఖండించాలి కదా. మరి ఆ రోజు ఖండించకుండా ఈరోజు అరెస్ట్ చేస్తారు. నేనే చూశానని చెప్తున్నాను కదా, బోలెడు స్క్రీన్ షాట్లు చూశాను. చాలా దుర్మార్గంగా, నీచంగా, చండాలంగా తిట్టినటువంటి పోస్టులు నా కళ్ళతో నేను చూశాను. ఇప్పటివరకు స్టిల్ ఈరోజు వరకు ఈ పోస్టులు చూసేంత వరకు నాకు కూడా ఎక్కడ అనిపించలేదు ఇతను బీజేపీ అభిమాని, బీజేపీ కార్యకర్త అని చెప్పేసి. ఒక్కసారిగా ఆశ్చర్యపోవటం నా వంతైంది. ఏంటి ఇతను బీజేపీ వాడా? మరి అన్ని తిట్లు ఎట్ట తిట్టగలిగాడు, అంత మాటలు ఎలా మాట్లాడగలిగాడు అని చెప్పేసి. మరి ఈ బంధాలేంటో, ఈ కథ ఏంటో, ఈ వ్యవహారం ఏంటో అర్థం కాని పరిస్థితి. సో అతను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే కిమ్మన్న ఆస్తి అన్న వాళ్ళు కాస్త ఇప్పుడు అరెస్ట్ చేసి లోపల పెట్టగానే మంచి ప్రభుత్వం, హిందూ ప్రభుత్వంలో ఇలా ఉంది, క్రిస్టియన్ ప్రభుత్వంలో బాగుండదని చెప్పేసి సన్నాయి నొక్కులు ఉండాలి. కాస్త కూస్త జ్ఞానం ఉండాలి. సేమ్ ఇలాంటిది ఇంకొక అంశం కూడా నేను ఈరోజు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. నిన్న ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ కల్తీనే అంశం మీద గ్యాగ్ ఆర్డర్ కోసం ప్రయత్నించినటువంటి మానూరు శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించిన వ్యవహారంలో కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. అతను ప్రొఫైల్ చూస్తే అతను నరేంద్ర మోదీకి హార్డ్ కోర్ ఫ్యాన్. బహుశా బీజేపీ అభిమానం కూడా అయి ఉండొచ్చు. నరేంద్ర మోదీ ఫ్యాన్ అంటే ఆబ్వియస్గా ఆ భావజాలం,
అవన్నీ అభిమానించి నచ్చినటువంటి వ్యక్తి అయి ఉంటాడు కాబట్టి బీజేపీ అభిమాని కూడా అయి ఉండొచ్చు. నేను ఆ స్క్రీన్ షాట్లు కూడా మీకు చూపిస్తున్నాను. ఎవరో ట్విట్టర్లో పెట్టారు దీన్ని. బీజేపీకి సంబంధించి నరేంద్ర మోదీ యొక్క ఫోటోలు పెట్టుకున్నటువంటి వ్యక్తి. అదే కాదు, నేను సుబ్రహ్మణ్య స్వామితో ఉన్నటువంటి ఫోటో కూడా నేను చూపించాను. మరొకసారి దాన్ని కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. ఒకసారి చూడండి, మీరు దాన్ని కూడా చూడండి. సో ఇక్కడ కూడా నాకు విచిత్రం, కల్తీనయ్య అనేటటువంటి అంశం మీద బీజేపీ స్టాండ్, కూటమి స్టాండ్ ఒకటే మనకు తెలుస్తోంది. ఇది జరిగింది, కల్తీ జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది, శ్రీవారికి అపవిత్రం చేశారు, వీళ్ళని కఠినంగా శిక్షించాలి, అసలు ఉపేక్షించేదే లేదని చెప్పేసి ఆ ముగ్గురు నాయకులు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి మరీ గర్జించినటువంటి తీరు మనం చూసాం కదా. మాధవ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, అదేవిధంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. వాళ్ళ స్టాండే దీనికి అనుకూలం. మరి అలాంటిది మరి బీజేపీ అభిమానయుండి, సుబ్రహ్మణ్య స్వామిని అభిమానించే వ్యక్తి అయ్యుండి, అతనితో సెల్ఫీలు తీసుకునే వ్యక్తి అయ్యుండి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అసలు దీని మీద ఎవ్వరూ మాట్లాడకూడదని చెప్పేసి పిటిషన్లు వేయటం ఏంటి? అసలు ఇదేం విధానం? అఫీషియల్గా బీజేపీ స్టాండ్ ఏంటంటే కల్తీ జరిగింది, దుర్మార్గం, దీన్ని ఖండించాలి, శిక్షించబడాలి కల్తీ చేసినటువంటి వ్యక్తులని కదా. మరి దానికి వ్యతిరేకంగా మీరు పోరాటం ఏంటి? దానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడటం ఏంటి? వైసీపీ మహాపాపం చేసిందని చెప్పేసి మాట్లాడినటువంటి పార్టీ అభిమానించే వ్యక్తి దానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేయడం ఏంటి? ఈ లింకులేంటి? ఈ కథ ఏంటి? ఒక పక్కం బీజేపీ అభిమాని చంద్రబాబు నాయుడు దుమ్మెత్తి పోస్తూ నానాబూతులు తిడుతూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇంకా దుర్భాషలాడుతూ అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయితే వాళ్ళు గొడ్డలు దించుకుంటారు. అదేంటి మావాడిని అట్ట అరెస్ట్ చేస్తారని చెప్పేసి తిట్టినే కనిపించవు, రాల్సిన బూతులు కనిపించవు. మళ్ళీ వాళ్ళు కూటమి పార్టీలో ఒకటి. కూటమికి ఇప్పుడు స్ట్రాంగ్ పాయింట్గా ఉన్నటువంటి ఈ కల్తీనే ఇష్యూలో అసలు ఎవ్వరూ మాట్లాడకూడదని చెప్పేసి వైసీపీకి అనుకూలంగా మరో వ్యక్తి పిటిషన్ వేస్తాడు. అతను కూడా నరేంద్ర మోదీ ఫోటోలు షేర్ చేసుకుంటూ నేను అభిమానం అని చెప్తూ ఉంటాడు. ఇది ఎక్కడ? ఇదేం లాజిక్కు? ఇదేం మ్యాజిక్కు? ఇవన్నీ ఆలోచిస్తుంటే జుట్టు పీక్కోవాలి, అర్థం కాని పరిస్థితి. సో మరి ఇవంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఎవరు దొంగనాటకాలు ఆడుతున్నారు? ఎవరు నిక్కచ్చిగా ఉన్నారు? ఖచ్చితంగా కింద కామెంట్లో తెలపండి మీ అభిప్రాయాన్ని. అట్ ద సేమ్ టైం లాస్ట్ పాయింట్గా ఒక మాట చెప్పాలి. నేను ఎవరో అన్నారు, బహుశా ఈ పోస్టులు చూసేమో, నిన్న చంద్రబాబు నాయుడు తిట్టాడు కదా సుప్రీంకోర్టు జడ్జి, మరి దాని గురించి మాట్లాడవే అని చెప్పేసి. బాబు నన్న నీకే చెప్తున్నా, తిట్టింది బాబుని కాదు, ఆ మాట్లాడినటువంటి వ్యక్తిని, లాయర్ని. జంతు కొవ్వు కలవలేదని చెప్పడం నువ్వేమన్నా నిపుణుడివా? నీకేం నైపుణ్యం ఉంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి రివర్స్లో మాట్లాడాడు. దాన్ని అలాగే నువ్వు అభిమానించే పార్టీ ఫేక్ చేసి తారుమారు చేసి ఇలా చెప్పింది. తెలుసుకో, వాస్తవాలు తెలుసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్.